ఒక రోజు మొత్తం సూర్య చంద్రులు ఆగిపోయేవంట. మీరు నమ్ముతారా? నమ్మవలసిందే. పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనములో, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువము, చంద్రుడా నువ్వు అయ్యాలోని లోయలో నిలువమని ప్రార్థన చేయగా ఇంచుమించు ఒక నాడల్లా సూర్యుడు అస్తమించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చరిత్రకు ఆధారం. గడిచిన కొన్ని వేల సంవత్సరాల కాలములో గ్రహాలు ఏ దినమున ఏ స్థానంలో ఉన్నాయో ఖచ్చితంగా లెక్కలు కట్టగలిగే అద్భుతమైన కంప్యూటర్లు నాసా అంతరిక్ష కేంద్రంలో ఉన్నాయి. తమ వద్దనున్న డేటా ఆధారంగా లెక్కలు కడుతున్న సమయంలో ఒక ప్రత్యేకమైన దినము దగ్గరికి రావటంతో రెడ్ మార్క్ చూపించేసరికి కాలగమనములో ఒక దినము నమోదు కాకుండా పోయింది. అసలు ఇది ఎలా జరిగింది అనే వారికి సందేహం వచ్చినప్పుడు ఈ విషయాన్ని క్రిస్టియన్ సైంటిస్ట్ ఎరల్ హిల్ అని ఆయన వారి బృందంతో పంచుకున్నారు. కానీ అక్కడ ఆగిపోయిన సమయం 23 గంటల 20 నిమిషాలు మాత్రమే. 40 నిమిషాలు కలిపితే ఒక రోజు అవుతుంది. 40 నిమిషాల మిస్సింగ్ సమస్య మరలా వారికి వచ్చింది. మరలా శాస్త్రవేత్తలు బైబిల్ వెతికినప్పుడు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియా భక్తుడు ఒక సూచన అడిగితే అప్పట్లో ఆహాజ్ గడియారం ఉండేది, దానికి మెట్లుండేవి. దేవుని నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోయినట్లుగా చేశారు. ఆ 10 మెట్లు నీడ సమయం 40 నిమిషాలని తేలింది. ఈ రెండు కలిపితే 24 గంటలు వచ్చింది. ఈ విధంగా గడిచిన సంవత్సరాలలో నమోదు కాని దినము నాసా శాస్త్రవేత్తలకు దొరికింది. ఎంత ఆశ్చర్యకరమైన గ్రంథం మన పరిశుద్ధ గ్రంథం!